మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీకి హాజరయ్యి గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి ఒక 15 నిమిషాల పాటు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వైసీపీ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్పేసి అసెంబ్లీలో నినాదాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ అసెంబ్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చి ప్రధానంగా మాట్లాడుతూ వచ్చినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన్ని ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీగా వైసీపీని గుర్తించాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వస్తున్నాము. ఒకవేళ అలా గుర్తించకపోతే అసెంబ్లీకి వచ్చి ప్రజల దగ్గర ప్రజా సమస్యలపైన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ అంశం పైన అందరూ వాకౌట్ చేసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. కీలక సమావేశాన్ని నిర్వహించి ఆయన కొన్ని అనూహ్య సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సంచలన నిర్ణయాలు ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఏపీ అసెంబ్లీకి సంబంధించి చూసుకున్నా లేదంటే కూటమికి సంబంధించి చూసుకున్నా వాళ్ళు ఎక్కడా కూడా మనకి ప్రతిపక్ష నేతగా కావచ్చు లేదంటే ప్రతిపక్ష పార్టీగా కూడా గుర్తించే అవకాశం లేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదనేది నిర్ణయం నేను తీసుకున్నాను. దానికి సంబంధించి కూడా మనం అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా ఏం చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశించారు. అయితే అసెంబ్లీకి సంబంధించి మెంబర్లకి సంబంధించి అక్కడ కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు గట్టిగా మాట్లాడే అవకాశం ఉండదు. కానీ మండలికి సంబంధించి ఎమ్మెల్సీలకు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి గట్టిగా పోరాడే తత్వం ఉంటుంది. అక్కడ గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు మాత్రము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారనేది మాత్రము జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత తేల్చి చెప్పేశారు. ఇక మరోవైపు ఏపీకి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి మనం చేయాల్సిందే అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి వెళ్ళనంత మాత్రాన మనము ఈ సమస్యల మీద అక్కడే మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపైన కూడా మాట్లాడే అవకాశం కూడా మనకు కల్పిస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే ఎమ్మెల్సీలు కావచ్చు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే అసెంబ్లీలో కానీ మండలిలో కానీ మాకు బలం తక్కువ ఉందని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా మేము మాట్లాడాలన్నా ఏదన్నా మీరు ఆరోపణలు చేసినా మీరు ఏదైనా ప్రశ్నలు తలెత్తినా కూడా వాటికి తిరిగి సమాధానం చెప్పాలంటే మీరు తగిన సమయం మాకు ఇవ్వరు కాబట్టి మేము అక్కడికి వచ్చి పోట్లాడే పరిస్థితి అక్కడ కనిపించదు కాబట్టి మేము డైరెక్ట్గా ప్రజా సమస్యలకు సంబంధించి బయట నుంచే కొట్లాడాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు చాలాసార్లు చెప్తూ వచ్చారు. అదే అంశాన్ని అదే ఇష్యూని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయారిటీగా తీసుకుంటూ ఆయన కూడా ఒక దిశానిర్దేశం చేసి ఆయన క్లారిటీ కూడా ఇస్తూ వచ్చారు. అంశాలకు సంబంధించి ఏదైనా అంటే కూటమి ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించిన అంశం మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం కూడా వైసీపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రేపు బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టనున్నారు అసెంబ్లీలో. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్కి సంబంధించిన ఎలకేషన్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రధానంగా సూపర్ 6 హామీలకు సంబంధించి ఏడాది బడ్జెట్లో మాత్రం ప్రవేశపెట్టకపోతే మాత్రము దాని మీద పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ వైసీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా పోరాటం చేయబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి అమలు చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి అంటే ఈ ఏడాదికి సంబంధించి హామీలకు సంబంధించిన అమలు మీద మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. దానికి సంబంధించి బడ్జెట్ని కూడా పెట్టలేదు. అయితే ప్రస్తుతం దాదాపు ఈ సంవత్సరం కూడా పూర్తి అయిపోతుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి పూర్తి అయిపోయిన తర్వాత రెండోసారి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో సూపర్ 6కి సంబంధించి ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తారు? అమ్మఒడికి సంబంధించి అంటే ఏదైతే ఆ తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే ప్రతి గృహిణికి అంటే 3 సిలిండర్లు ఇస్తామని చెప్తూ వచ్చారు. ప్రస్తుతము మొన్న బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే కేవలం 1 సిలిండర్కి సంబంధించి మాత్రమే బడ్జెట్లో నిధులను కేటాయించారు. మరి ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి ఎలాంటి నిధులను కేటాయిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో సరిగా కేటాయింపులు జరగకపోయినా దానికి సంబంధించి సరిగా అమలు జరగకపోయినా వాటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పార్టీ కార్యకర్తలకు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కీలక ఆదేశాలు కూడా చేస్తూ వచ్చారు. అయితే మరో 30 ఏళ్ల పాటు నేను రాజకీయాలు చేస్తాను, రాజకీయం చేయబోతున్నాను. దీనికి సంబంధించి నాతో ఎవరు ఉండాలనుకున్నా ఎవరు నాతో పాటు నడవాలన్నా కూడా నా అడుగులకు అనుగుణంగా ఉంటే వాళ్ళకి పార్టీలో మంచి భవిష్యత్తు పార్టీలో మంచి ప్రాధాన్యత వస్తుందంటూ కూడా ఆయన కీలకంగా మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది నేతలు
పార్టీలు మారటం కావచ్చు, పార్టీలు చేంజ్ అవుతున్నటువంటి రూమర్స్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం జరగటము, విజయసాయిరెడ్డి రాజీనామా కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు అన్నాక అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయి. ఓడిపోయినప్పుడు ఎవరైతే ఉంటారో, ఓడిపోయినప్పుడు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనతో పాటు ఉంటారో వాళ్ళే మనకి నిజమైన నిబద్ధ అయినటువంటి రాజకీయ నేతలు, వాళ్ళే పార్టీకి సంబంధించి లాయల్గా ఉండేటువంటి పర్సన్స్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరో 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నేను రాజకీయం చేస్తాను, ఈ 30 ఏళ్ల పాటు మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి, ఆ తర్వాత మరో 30 ఏళ్ళ కూడా మనమే అధికారం సాధించే దిశగా ముందుకు వెళ్ళాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, వైసీపీ నేతలందరూ కూడా దిశానిర్దేశించింది. అయితే ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తూ వచ్చారు. ఏంటి ఆ కామెంట్స్ అంటే, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రధానంగా చర్చిస్తూ వచ్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయి, లేదంటే 28లో జరుగుతున్నటువంటి ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికలకు కూడా మనం ఇప్పటి నుంచే సన్నిద్ధం కావాలి, ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలి, పార్టీకి సంబంధించి గతంలో ఏవైతే తప్పిదాలు చేశావో, నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే ఇబ్బందులు పడ్డావో అలాంటివి కాకుండా ఈసారి కొత్తగా రూపకల్పన చేసి ఈ 3-4 ఏళ్లలోనే నియోజకవర్గాల స్థాయిలో, ప్రాంతాల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా అడుగులు వేయాలంటూ కూడా ఆయన చాలా కీలకంగా ప్రకటిస్తూ వచ్చారు. అంటే 2028లోనే ఏపీకి కావచ్చు, లేదంటే మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముందుగానే నిర్ణయించుకొని ఆ నేతలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. అంటే 2029లో జరగాల్సినటువంటి ఎన్నికలు ఒక ఏడాది ముందే జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 2027 నుంచి ఇక రాజకీయ పరంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల టైంలో ఎలాంటి హడావిడి అయితే ఉంటుందో అలాంటి హడావిడి జరిగే అవకాశం ఉందని కూడా మనకు అర్థమవుతుంది. ఈ అంశాలన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు. ప్రభుత్వానికి సంబంధించి స్టాండ్ పైన, అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన అసెంబ్లీకి రావటము భయపడి వచ్చారని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులందరికీ సంబంధించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారని చెప్పేసి టీడీపీ ఎలాగైతే ఆరోపిస్తుందో దానికి కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు వైసీపీ శ్రేణులందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి భయపడి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రావాలనుకొని వచ్చారు. ఇప్పుడు మేము వచ్చి నినాదం చేసినా కూడా మీరు మాకు ప్రతిపక్ష హోదాగా గుర్తించట్లేదు, లేదంటే ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదని చెప్పేసి మేము ఇన్ని అడుగుతున్నా కూడా మీరు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది, ప్రజా సమస్యల మీద ఒక పార్టీ పోరాడుతుంటే, ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక పార్టీ నిలదీస్తుంటే భయపడి చెప్పేసి కూటమి సర్కారు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించట్లేదు, ప్రతిపక్ష పార్టీగా వైసీపీని గుర్తించలేదంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అంశాలకు సంబంధించి, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి చాలా క్లియర్ కట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద కూడా చాలా దూకుడుగా రాజకీయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరిగింది. ఆయన హాజరయ్యారు. హాజరైన తర్వాత ఆయన అక్కడికి వచ్చేసి ప్రతిపక్ష నేతగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. వాళ్ళు గుర్తించకపోవడంతో బయటకు వచ్చేసి ఆయన క్లియర్ కట్గా చెప్తూ వచ్చింది ఏంటంటే, నేను అసెంబ్లీ సమావేశాలకి రాకూడదని చెప్పేసి డిసైడ్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన దానికి కారణం చెప్తుంది ఏంటంటే, ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు కాబట్టి మేము రామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూసుకున్నా కూడా రాజకీయంగా ఏ నిర్ణయాలైనా జరగవచ్చు, రాజకీయాలు అనేటువంటి అంశాలు ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన రాజకీయాలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా, చాలా నిబద్ధతతో ఆయన చేయాల్సినటువంటి రాజకీయం అయితే ఆయన చేసినట్టు తెలుస్తుంది. వైసీపీ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం పైన గతంలో చేసినటువంటి తప్పులకు సంబంధించిన వాటి అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ల పాటు కూడా రాజకీయం చేయబోతున్నారు. రేపు బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్కి సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున వైసీపీ పోరాటం చేయబోతున్నది కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా అమలు చేయబోతే మాత్రం వాటి మీద ఉమ్మడి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేస్తూ వచ్చారు.